ఇంత చదువు చదువుకొని ఏంట్రా నాయన నా జీవితం ఇలా అయిందని అనిపిస్తది ఒక్కోసారి. 10th కష్టపడి 85% తెచ్చుకొని, ఆ తర్వాత ఇంటర్‌లో బెస్ట్ కాలేజ్ ఏంటా అని సెర్చ్ చేసి నారాయణ కాలేజ్‌లో జాయిన్ అయ్యి, ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు లేచి, ఆ వార్డెన్ పెట్టే టార్చర్ భరిస్తూ, మళ్ళీ నైట్ పడుకునే వరకు 10 వరకి చదువుతూనే ఉండాలి. ఆ 2 ఇయర్స్ కష్టపడి మళ్ళీ 85% తెచ్చుకొని, సమ్మర్ హాలిడేస్‌లో కూడా ఖాళీగా లేకుండా ఎంసెట్ కోచింగ్ తీసుకొని కొడితే గట్టిగా కొట్టాలరా తగ్గేదే లేదని చెప్పేసి చదివి ఏదో ర్యాంక్ కోసం పోరాడి ఇంకో ర్యాంక్ తీసుకుని బీఫార్మస్ లో జాయిన్ అయ్యి, దాంట్లో కూడా 4 సంవత్సరాలు కష్టపడి చదివి ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకే హాస్టల్లో ఉంటే నేను చదువుకునే చూసి వాళ్ళు కూడా చదివి నాకెక్కడ కాంపిటీషన్ అవుతారో అని చెప్పేసి పక్క రూమ్ లోకి వెళ్లి లైట్లు వేసుకొని చదివిన రోజులు ఎన్నో. మళ్ళీ చదివి బీఫార్మసీ కూడా డిస్టింక్షన్ లో పాస్. నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ లేక 1 year లో గ్రూప్ 4 కోచింగ్ తీసుకొని దాన్ని చదివి ఇంకా నెక్స్ట్ ఇయర్ లో మళ్ళీ పీజీ సెట్ లో ర్యాంకు కొట్టి ఫార్మసీ చేసి ఏమిరా గోవర్ధన ఏమి సాధించావురా నువ్వు జీవితంలో. అలా ఉంది నా పరిస్థితి. ఇంట్లో అంట్లు తమ్ముకోవడం, పిల్లల ముడ్లు కడగడం. నేను ఇంత చేసి జీవితంలో పరుగో అని పరిగెట్టింది దీనికోసమేనా?